ఎర్ర సముద్రము వెనక ఫరో రాజులు తరుముతుంటే మధ్యలో ఉన్నటువంటి ఒక పని దగ్గర ఇరుక్కుపోయేటటువంటి ఒక సన్నివేశం దగ్గర మనము ఆగిపోయి, మానవ జీవితంలో ప్రతిసారి కూడా ఇలాంటి సమస్యలు మన మీదకి రావడం జరుగుతూ ఉంటాయి. మనం ముందుకు వెళ్ళాల్సినప్పుడు ముందేముంది అంటే ఎర్ర సముద్రం ఉంది. అప్పటి వరకు ఎవరు కూడా ఎర్ర సముద్రం దాటి పడవలు వేసుకొని వెళ్ళున్నారు. కానీ మనం ఏం చెప్పుకున్నాము, పడవలు తయారు చేసుకున్నంత సమయం అప్పుడు లేదు. ఎందుకు అంటే వెనక నుండి ఎవరు వస్తున్నారు? ఫరో రథములతో పరుగు పరుగున రావడం అనేది మనం చూస్తున్నాం. 14వ అధ్యాయము ఈరోజు మనము 14 వచనాల్లో ఉన్నటువంటి కొంత భాగాన్ని ఈరోజు మనము తెలుసుకుందాం. ఎందుకంటే ఈ ప్రయాణము మనకి ఎంత బాగా అర్థమవుతుందో మన జీవితము కూడా అంత బాగా అర్థమవుతుంది. ఎంత ఎక్కువ నిర్గమకాండాన్ని మనం చదవగలుగుతామో మన జీవితాన్ని అంత ఎక్కువగా అర్థం చేసుకోగలుగుతాం. లేకపోతే ఏమంటుంటామో, మనం అనే మాటలు మనం చెప్పకుండానే ఇక్కడ మన తరపున కొంతమంది మాట్లాడుతుంటారు. మనం అనుకున్నవన్నీ కూడా ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంటాయి. మన మనసుల్లో పుట్టినవన్నీ కూడా ఇంతకు ముందు కూడా పుట్టినవే. ప్రపంచంలో ఇంతవరకు ఏ వ్యక్తికి పుట్టనటువంటి ఆలోచన మనకేం పుట్టిట్లేదు. ప్రపంచంలో అందరూ అనుభవించనివేవి మనం అనుభవించట్లేదు. అందరూ అనుభవిస్తున్నవే మనం కూడా అనుభవిస్తున్నాం. కానీ వారు చేసిన ఫలము, వారు సాధించిన రిజల్ట్, వారు దాని నుండి గెలిచినటువంటి విషయాలు మనకు అర్థమైతే మనము కూడా అలా సులువుగా గెలవగలుగుతామన్నదే ఈ యొక్క అంశం, లేకపోతే ఈ యొక్క భాగం, లేకపోతే ఈ యొక్క విషయం. క్రైస్తవ జీవితంలో దేవుడు మనకి ఎందుకు వీటన్నిటినీ ముందుగా చెప్తున్నాడు అంటే, నేను వారికి ఇలా సహాయము చేశాను కనుక మిమ్మల్ని కూడా నేను సహాయము చేస్తాను అని చెప్పి. ఏమండి, ముందు ఎవరున్నారు మనకి? ఎర్ర సముద్రం ఉంది. వెనకతల ఎవరున్నారు మనకి? ఫరో సైన్యం ఉంది. వెనకతల అనేటప్పుడు విడిచిపెట్టినటువంటి కొన్ని పాత విషయాలు అయి ఉండొచ్చు. మన ముందు కష్టం రాగానే మనం వెనక్కి తిరిగే అలవాటు మనకు ఉంటుంది. కాబట్టి వెనక్కి తిరగగానే ఎవరు కనిపిస్తున్నారంటే సాతాను నించోని కనిపిస్తుంది. రా, నువ్వు నా కాడి కిందకు నువ్వు రా, నా చేతి కిందకు నువ్వు రా, నేనే నీకు సరైన మొగుణ్ణి, నువ్వు నా మాటే వింటావు, నేనే నీకు సరైనోణ్ణి, లేకపోతే నా చేతి కింద దాటిపోయి నువ్వు వెళ్ళిపోతావా అనేటటువంటి కోపోద్రేకముతో వస్తునేటటువంటి ఫరో యొక్క సామ్రాజ్యం కనిపిస్తుంది. ఇంతకీ మనం ఏం చేయగలం? మీరేం చేస్తారు? మీరు ముందుకు వెళ్తే ఈత కొట్టాలి, ఈత కొడితే చచ్చిపోతారు. ఒక మనిషి గట్టిగా ఈత కొడితే ఎన్ని కిలోమీటర్లు వెళ్ళగలరండి? మన షిప్లో పని చేస్తున్నారు కదా అయ్యా, ఒక మనిషి గట్టిగా సముద్రంలో ఈత కొడితే ఎన్ని కిలోమీటర్లు వెళ్ళిపోగలడు? గట్టిగా 1/2 కిలోమీటర్. అక్కడికి చచ్చిపోవలసిందే. వద్దులే వెనక్కి వెళ్దాము అంటే మొన్నటి వరకు గడ్డి ఇవ్వలేదు, ఏ గుడ్డు ఇవ్వలేదు, తీసుకొని చితక్ కొట్టి మరి హింసించిన ఫరో. రోజు నరకమా, ఈ పూట చచ్చిపోవడమా అనే పరిస్థితులు ఉంటే ఏంటి ఎంచుకుంటారు? ఏం చేస్తారు? వీళ్ళేం చేస్తారో చదువుదాం. అసలు వీళ్ళ బుద్ధి ఏంటో మనకు తెలియాలి కదా. అసలు వీళ్ళు ఏమనుకుంటున్నారో చూద్దాం. 3వ వచనం, వారు ఎవరు ఏంటి చేశారు అనుకున్నారు? ఇప్పుడు ఫరో ఏమనుకున్నాడు? యాక్చువల్ ఫరో ఏమనుకొని పంపించాడు? మోషే ఏమడిగాడు? మోషే అడిగింది ఏంటంటే, మాకు కొద్ది రోజులు అవకాశం ఇస్తే మేమెళ్ళి పూజించుకొని తిరిగి వస్తాము అనే వాగ్దానముతో బయటికి వెళ్ళాడు. బయటికి వెళ్ళగానే ఏం జరిగింది? ఆ ప్రాంతంలోని ఆయన చెప్పిన మార్గం దాటిపోయి వేరే దగ్గరికి వెళ్ళిపోతున్నారు. ఈ విషయము ఈ ఫరోకి తెలిసింది. ఏం తెలిసింది? వేగులు వారు ఉంటారు ఖచ్చితంగా. దేటిది? 2 రోజులకు వెళ్తానన్నోళ్ళు 10 రోజులు అయిపోయింది,
ఫరోకు కూడా ఒక కోపం వచ్చింది, ఫరోకు కూడా ఒక బాధ అనిపించింది. కారణం ఏంటి అంటే ఇప్పుడు తన హృదయములో కఠినపరిచి ఆ వేదనను తన హృదయంలో పెట్టాడు కనుక ఫరోని ఇంకా నాశనము చేయాలనుకున్నాడు కనుక. ఏమండి, ఫరోని మామూలుగా వదిలేదు, ఇంకా తన్ని కృంగతీయాలనుకున్నాడు కనుక ఫరో హృదయంలో పెట్టగానే ఫరో ఏమనుకుంటున్నాడు, అయితే నేను ఫరో హృదయం కఠినపరిచెదను, అతడు వారిని తరమగా నేను ఫరో వలనను అతని సమస్త సేన వలనను మహిమ తెచ్చుకుందును. ఏం చేయాలనుకుంటున్నాడు? మహిమ తెచ్చుకోవాలనుకుంటున్నాడు. ఇదిగో దేవుడు మహిమ తెచ్చుకోవాలి అని అనుకుంటే నిన్ను అనేక రకాలుగా దేవుడు నిన్ను ఇబ్బంది పెడతాడు అనే విషయం జ్ఞాపకం తెచ్చుకో. ఒక మాటకు మనం వినలేదు అనుకోండి, ఇంకొక హెచ్చరిక. దానికి వినలేదనుకోండి, ఇంకొక హెచ్చరిక. దానికి వినలేదనుకోండి, ఒక లాగి ఒక దెబ్బ. దానికి వినలేదనుకోండి, సఫా. పూర్తిగా దేవుడు నాశనము చేస్తారు. ఫరోను చూస్తే నాకు ఆ విషయాలే కనిపిస్తున్నాయి. 5వ వచనం 3 కాదు 5వ వచనం చూస్తే, ప్రజలు పారిపోయినట్లు ఐగుప్తు రాజునకు తెలపబడినప్పుడు ఫరో హృదయము అతని సేనల హృదయమును ప్రజలకు విరోధముగా త్రిప్పబడి. చూడండి, తన ప్రజలకు విరోధంగా త్రిప్పబడి అంటే ఎవరయ్యారు? తనతో ఉన్నటువంటి వారందరికి కూడా వీరు ఎగెనిస్ట్ అయిపోయారు. ఏమయ్యారు? ఎగెనిస్ట్. ఎందుకయ్యారు? వాళ్ళందరూ అన్నారు, బాబు ఇటువంటి మరణాలు మాకొద్దు, వాళ్ళుంటే మా ప్రథమ ఫలాలన్నీ చచ్చిపోయాయి, వారుంటే కప్పలు వచ్చే, వారుంటే ఇబ్బందులు వచ్చే, తెగుళ్ళు వచ్చే, కష్టాలు వచ్చే, ఇంకా వారు మాకొద్దు అని ప్రజలందరూ బలవంతం చేస్తే పంపించేసిన ఫరో ఇప్పుడు ఏం చేశాడట? ఆ ప్రజలకే విరోధముగా తయారైపోయాడు. మాట వినరు కొన్నిసార్లు. ఏమండి, ఇంట్లో వాళ్ళు మాట వినరు కొన్నిసార్లు, తన బంధువులు చెప్తున్న మాట వినరు కొన్నిసార్లు ఎలాగైపోద్దంటే నేను పట్టిందే పట్టు ఎవడి మాట విన్ను అనేటటువంటి సీత ఇలా తయారవుతూ ఉంటాడు. సీత ఇలాగంటే గట్టిగా పట్టుకుని నేను వదలను, నేను అనుకున్నదే జరగాలి, ఎవడు ఏదైపోయి నాకు అనవసరం, ఊరు కాలిపోయినా అనవసరం, నేను మాత్రమే, నాది నేను అనేటటువంటి తత్వం ఫరోలో కనిపించింది. ఫరో ఏం చేశాడంటే ఆ తర్వాత వెంటనే రాజు కాబట్టి శాసనం పెట్టాడు. ఏం చేశాడు? అందరికీ రథములు తీయండి, ఎత్తి బొలితి, మనం పరిగెట్టుకు వెళ్ళి వారిని మరలా తెచ్చుకొని బానిసలుగా ఉంచుకుందాం అనుకుంటున్నాడు. ఏమనుకుంటున్నాడు ఇప్పుడు? మరలా వెళ్ళి తెచ్చుకొని బానిసలుగా ఉంచుకొని మరలా కొరువు తెచ్చి నెత్తి మీద పెట్టుకుందాం అనుకుంటాం. మనం వద్దనుకుని విడిచిపెట్టింది మరలా తెచ్చి నెత్తిని పెట్టుకుంటే అర్థం ఏంటి? కొరుగు దయ్యాన్ని తెచ్చి నెత్తి మీద పెట్టుకోవడమే. అర్థమైందా? విడిచిపెట్టింది అని తెచ్చి ఇంట్లో పెట్టుకుంటే ఏంటి అర్థము? రోజంతా శాంతంగా ఉంటుందా? యేసు ప్రభు చెప్తున్నాడు, ఒక దయ్యాన్ని వెళ్ళగొడితే అదేం చేస్తుందట? తెచ్చుకుంటే 7 పట్టుకొస్తుందట. నువ్వు తెచ్చుకోకపోతే ఖాళీగా ఉంటుంది. ఆ ఖాళీగా ఉన్న ప్రాంతంలో నువ్వు నింపకపోతే, దేన్ని నింపుకోవాలి? దేవుని ఆత్మను నింపుకోకపోతే మరి 7 దయ్యాలు వచ్చి నీ ఇంట్లో తెస్టేస్తాయి. ఆ 7టిని కెలిగితే ఇంకొక 7 ఏళ్ళు, అన్ని ఏళ్ళు వేసుకోండి, ఇంటి నిండా దయ్యాలు కొంపే. తెల్లారు లేచి రాత్రి పడుకున్న నిద్ర పట్టదు. ఎందుకంటే విడిచిపెట్టిన దాన్ని నువ్వు తిరిగి తెచ్చుకుంటున్నావు. ఫరో జీవితం తిరిగి తెచ్చుకుంటున్నాడు. ఇప్పుడు వెళ్ళి తెచ్చుకోవడానికి రథాలు సిద్ధం చేసుకున్నాడు. అంతటా అతడు తన రథములను సిద్ధపరుచుకొని తన జనులకు తనతో కూడా తీసుకొని పోయాను. ఏం చేశాడు? తన జనాన్ని, తన యొక్క సైన్యాన్ని పట్టుకొని వెళ్ళాడు. పదండి, ఎవడెవడంట ఒక్కొక్కడు బలమైనటువంటి వారిని పట్టుకు వెళ్ళాడు, ఒక్కొక్కడు శక్తిమంతులను పట్టుకు వెళ్ళాడు. ఒక్కొక్కడు వెళ్తే వలేసుకొని కనీసం ఒక 50 మందిని కూడా చుట్టుముట్టి లాక్కు రాగల సామర్థ్యమైనటువంటి తీసుకొని వచ్చాడు. ఫరో అంటే ప్రజలు ఎందుకు భయపడుతున్నారు అంటే, మనము కూడా చాలాసార్లు ఏమనుకుంటాం, అమ్మో సాతాన్ అంటే చాలా భయం, అమ్మో దాంతో పెట్టుకోకూడదు, ఎవరితోనైనా పెట్టుకోవచ్చు కానీ ఎవరితో పెట్టుకోకూడదు? సాతాన్తో అమ్మో అది గలిబిలి చేసేస్తుంది, అమ్మో అది నన్ను తిప్పలు పెట్టేస్తుంది,
అమ్మో అది నాకు నిద్ర పట్టనవదు, అమ్మో నాకు రోజు దాంతో టెన్షనే, దాని బదులు అది ఏది అడిగిందో అది కోసిసి దానికి పెట్టేస్తే ఏమండి ఏమనుకుంటాం? హిందువులుగా ఉన్నప్పుడు ఈ పనులు చేయలేదా మనం? దాని బలిచ్చేస్తే నేను హ్యాపీగా చాపేసుకొని పడుకోవచ్చు. ఇవ్వకపోతే రోజు కష్టాలే నాకు అనుకుంటామా లేదా? సేమ్ లేదా? చరిత్రలో లేదా విషయం? ఎందుకు ఈ మాటలు వస్తున్నా, ఎందుకు తెలియచేస్తున్నానంటే చరిత్రలో ఆల్రెడీ ఉన్నాయి. నువ్వు కోరుండి నీ జీవితంలోకి నువ్వే సాతానుని ఆహ్వానించుకుంటున్నావు, కఠినపరుచుకోవడం వలన. ఇక్కడ చదువుతుంటే 7వ వచనం, మరియు అతడు శ్రేష్టమైన 600 రథములను, ఐగుప్తు రథములన్నిటినీ, వాటిలో ప్రతి దాని మీద అధిపతులను తోడుకొని పోయి. చూడండి ఎంత గొప్పవాడంటే సాతాను. నీ దగ్గర నువ్వు వెళ్ళిపోయిన తర్వాత నీ జీవితంలోకి ఎలాగొస్తాడు అంటే, నువ్వు ఆహ్వానిస్తుంటే ఎలాగొస్తాడు? ఇలాగొస్తాడు, బలంగా వస్తాడు, విడిచిపెట్టలేనంత బలంగా వస్తాడు. ఒకసారి వద్దు అని అనుకొని తర్వాత దాని జోలికి వెళ్తే ఎలాగవుతుందంటే, చచ్చిపోవడానికే అది నీ జీవితంలోకి వస్తుంది తప్ప నువ్వు చచ్చిపోయినంత వరకు అది నిన్ను విడిచిపెట్టదు. రెండోసారి సాతాను నీ జీవితంలోకి వస్తే అంత శక్తివంతముగా కనిపిస్తుంది. నువ్వు దాన్ని విడిచిపెట్టుకోలేవు, అది నిన్ను విడవదు, నువ్వు దాన్ని విడిపించుకోను లేవు. అందుకే రాకముందే జాగ్రత్తలు మనము పాటించాలి. ఫరో అంత బలమైన వాడు అని చెప్పాడు. ఇంతవరకు వారు పరుగున వస్తున్నారు, వీళ్ళు పారిపోతున్నారు, అది వెనకొస్తూనే ఉంది. ఆఖరికి ఇరుకులో పడిపోయారు. ఎక్కడ పడిపోయారు? ముందున సముద్రము, వెనకతల ఫరో సైన్యం దగ్గరికి వచ్చారు. ఐగుప్తు రోజు అనగా ఫరో రాజు. చూడండి 10వ వచనం, ఫరో సమీపించుచుండగా ఇశ్రాయేలు కన్నులెత్తి ఐగుప్తీయులు తమ వెనక వచ్చుట చూచి మిక్కిలి భయపడి యెహోవాకు మొర్రపెట్టిరి. ఫస్ట్ వీళ్ళు చేసిన పని ఏంటంటే దేవుడికైతే మొర్రపెట్టారు. ఏం చేశారండి? కష్టాలు రాగానే, కష్టం రానంత వరకు కాలర్లు ఎగరేశారు. కష్టం రాగానే ఇప్పుడు ఏం మొదలెట్టారు? ప్రార్థన చేయడం మొదలు పెట్టారు. తర్వాత అంతటా వారు మోషేతో ఐగుప్తుతో సమాధులు లేవని ఈ అరణ్యములో చచ్చుటకు మమ్మను రప్పించితివా. ఏమన్నారండి? ఇప్పుడు ప్రార్థన చేశారు. ఏం ప్రార్థన? నమ్మకము లేని ప్రార్థన చేశారు. ఏం ప్రార్థన ఇది? నమ్మకం ఉందా? అంతవరకు కాచి కాపాడిన దేవుడు, పగలు ఎండ దెబ్బ తగలకుండా, రాత్రి వెన్నెల దెబ్బ తగలకుండా కాచిన దేవుడు, తెల్లవారంతా కూడా నీడలో నడిపించి రాత్రి అంతా కూడా వెలుగు స్తంభమై నించొని నడిపిస్తున్న దేవుడు, గొప్ప అద్భుతాలు చూసిన ఈ వ్యక్తులు ఇప్పుడేమంటున్నారు? మోషే దగ్గరికి వెళ్ళి ఏమంటున్నారు? అంతటా వారు మోషేతో ఐగుప్తుల్లో సమాధులు లేవని, అంటే మమ్మల్ని చంపడానికి తెచ్చావా ఎంత దూరం అని అడుగుతున్నారు. చాలాసార్లు క్రైస్తవ జీవితంలో మనము సుఖాలు అనుభవించినప్పుడు ఏ రోజు ప్రభువా నువ్వు గొప్పవాడివయ్యా అని అనవు, కానీ కష్టము చిన్నది రాగానే ఏం దేవుడివయ్యా, ఏం చూస్తున్నావు నాకు అడుగుతున్నావా లేదా? నేను ప్రార్థన చేయట్లేదా? తెల్లారి మధ్యాహ్నము రాత్రి కావలసినప్పుడల్లా ప్రార్థన చేస్తున్నాను. ఇప్పుడు ఎప్పుడు? నీ అవసరం వచ్చినప్పుడు. నీ గురించి భక్తిగా ఉంటున్నాను, నా జీవితంలో ఏం లేదా అని అడుగుతున్నా. ఎప్పుడు? కష్టం వచ్చినప్పుడు. నీకేం లేదట అక్కడ? విశ్వాసము లేని ప్రార్థన చేస్తున్నావు. అందుకనే వెంటనే ఫరోతో కదా మోషేతో మాట్లాడుతూ మమ్మను రప్పించితివా, మమ్మను ఐగుప్తులో నుండి బయటికి రప్పించి మమ్మను ఇట్లా చేసితివేళ ఏమంటున్నాడు? నింద మోపుతున్నారు. ప్రార్థన ఎవడు చేశాడు? వీళ్ళు మమ్మల్ని విడిపించవా, అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానం మా జీవితంలో విడిపించవా అని ఎవడు ప్రార్థన చేశాడు? చేశారా? ఆ ప్రార్థన మర్చిపోయారు. ఇప్పుడు ఎందుకు మర్చిపోయారు? కష్టం వచ్చింది కాబట్టి. అప్పుడెందుకు ప్రార్థన చేశారు? కష్టాల్లో ఉన్నారు కాబట్టి. అంటే మనుషులు ఎవరండి? స్వార్థపరులు. మనుషులు ఎవరు? మన సంఘం అలాగ ఉండకూడదు సుమి. స్వార్థం అనే దాన్ని చంపివేయాలి. మనం ఉన్నప్పుడు ఒకలాగా, లేనప్పుడు ఒకలాగా కాదు ఉండాల్సింది. ఎప్పుడు దేవునితో మనము
ఒక్కలాగే ఒకే విధేయత కలిగి ఉండాలి. కానీ వీళ్ళేం చేస్తున్నారు? మాట మార్చేస్తున్నారు. ఈరోజు ఒకటి ప్రార్థన చేశారు, రేపు ఇంకో ప్రార్థన చేస్తున్నారు. ఈరోజు ప్రభువా నీకు అన్ని ఇచ్చేస్తానంటారు, రేపు ప్రభువా నేను ఇవ్వనంటారు. ప్రభువా ఈరోజు మానేస్తానంటారు, రేపు అందరూ చేస్తున్నారు కదా ప్రభువా నేను ఎందుకు మానేయాలని అడుగుతున్నారు. ఏం బాధ అండి ఇది? అడుగుతున్నారు వీళ్ళు. ప్రార్థన ఏవేనా? ఏం ప్రార్థన చేస్తున్నారు? మమ్మల్ని అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానపు ప్రదేశంలో ప్రవేశింప చేయని అడిగిన వీళ్ళు ఇప్పుడు ఏం అడుగుతున్నారు? చంపడానికి తెచ్చావా అని అడుగుతున్నారు. ఇంకా చదువుతాం 12వ వచనం చూడండి. ఇప్పుడు ఏమంటున్నారు? ఇంకా ఇప్పుడు బలం వచ్చేసింది. ఏమండి ఇప్పుడు ఏంటొచ్చింది? మనకి డబ్బు వచ్చింది, చచ్చిపోవాల్సిన వాళ్ళు బతికిసాము, బట్టలు వచ్చాయి, ఊర్లో గౌరవం వచ్చింది, పేరు ప్రఖ్యాతులు వచ్చాయి. ఇప్పుడు కాలర్లు కాస్త కింద ఉన్న కాలర్లు కాస్త పైకి లెగిసిపోయి ఇప్పుడు కాలర్లు ఎలాగున్నాయి, ఒకప్పుడు ఎలాగున్నాయి? ఎందుకు? మా దారి మేము చూసుకుంటాం, నువ్వేడు చేయగలవు, మా ఇష్టం మాది, నువ్వెవడో నన్ను అడగడానికి, నీకేం బుద్ధి ఉంది? ఎటు నువ్వు నాకు ఇచ్చావా పెట్టావా? నా సొంత జ్ఞానముతో నేను చేసుకున్నాను అడుగుతున్నా. వీళ్ళు సొంత జ్ఞానంతో బయటకు వచ్చారా? ఏమండి ఎంత మూర్ఖమైన ఆలోచనలు చేశారు వీళ్ళు. మనలాగే వాళ్ళని అనకూడదు, మనల్ని మనం అనుకోవాలి. నిజమే కదా, నేను ఎన్నిసార్లు ఇలా చేశాను, ఏమండి నేను ఎన్నిసార్లు ఇలాంటి ఆలోచన కలిగి ఉన్నాను. ఏమన్నాడు? మా జోలికి రావద్దు. చూడండి ఏమడుగుతున్నారు, చూడండి ఇప్పుడు ఏం చెప్తున్నారు. ఇంతవరకు దేవా నువ్వు ఉన్నావు, ముందున్నావు, వెనకున్నావు, ఇంతవరకు నడిపించావు. ఇప్పుడేమడుగుతున్నారు? మా జోలికి రావద్దు. ఐగుప్తీలకు దాసుల మగుతమైన ఐగుప్తులో మేము నీతో చెప్పిన మాట ఇదే కదా. ఇప్పుడేమంటున్నారు? ఆ రోజటి ఈ మాట చెప్పారట, మరలా మేము ఐగుప్తుకి వెళ్ళిపోతాము, మరలా మేము మా బుడ్డీలు పట్టేస్తాము, మరలా మేము మా వ్యసనాలు మొదలెట్టేస్తాము, మరలా మేము మా రచ్చ మేము చేసుకుంటాము, మరలా మేము మా బతుకుల్లో మేము పడిపోతాము. నువ్వేడు చేసావు? రక్షించావు మాకు, నువ్వు మాకేడు చూసావు, చూస్తున్నావు కదా. ముందుకెళ్తే చచ్చిపోతాం, వెనక్కి వెళ్తే చచ్చిపోతాం. దాని బదులు వాడి దగ్గరికి వెళ్ళి దేహీ అని అడిగితే ఆడేట్ చేస్తాడు. ఇప్పుడు నాకు పోనీలే అని చెప్పి 4 కొరడ దెబ్బలు బాధేసి తీసుకొని వెళ్ళి కాస్త గడ్డనే పెట్టి బతికిస్తాడు. ముందుకెళ్తే మరణమే. కారణం ఏంటంటే ఎర్ర సముద్రం కనిపిస్తుంది. తమ్ముడు చెప్పాడు కదా భలేగా. ఏం చెప్పాడు? 2 ఉన్నాయి, ఒకటి కంఫర్ట్, ఇంకొకటి నాన్ కంఫర్ట్. అవునా? కంఫర్ట్ అయిన జోలు కనిపిస్తుంది. వీళ్ళకి ఏం కనిపిస్తుంది? కంఫర్ట్ ఎక్కడ కనిపించింది? ఫరో చేతి కిందకి వెళ్ళిపోతేనే కంఫర్ట్ అనిపించింది. ఏమండి కష్టాల్లోకి వెళ్ళిపోతే ఈ చచ్చిపోతాను, ఆ సాతాను చేతిలో చచ్చిపోతాను, ఏటైతే అవ్వని. ఎందుకు ఇటుపక్క ఉండి నీతి న్యాయం అనుకొని కష్టపడి అవమానాలు పడి ఇబ్బందులు పడి యేసు ప్రభు దగ్గర ఉండడం ఎందుకు? పోయిందేదో పోయింది, ఎలాగపోయింది మన మానం ప్రాణం గుడ్డు గొలక ఇట్లా అక్కడే పడి రచ్చ. ఈరోజు అనుకుంటారు యవనస్తులు కూడా చక్కగా ఊర్లో మేకల్ని గొర్రెపోతులు కోస్తుంటే అరే వాళ్ళు అంత సంతోషంగా ఆనందిస్తున్నారు. నేనేటి పనికి మానలాగా ఈ చర్చిలో కూర్చుని వాక్యం వినాలి, నేనెందుకు ఎక్కడ ఉండాలి? అయ్యో అనవసరం అయిపోయింది. వాళ్ళతో ఉంటే బాగును, నా ఫ్రెండ్స్తో ఉంటే బాగును, నా యొక్క సొసైటీలో ఉన్న వీళ్ళందరితో ఎంత ఎంజాయ్ చేస్తున్నారో, ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు అని మనసంతా అక్కడే కొట్టుకుంటుంటారు. కంఫర్ట్. కానీ నువ్వు దాన్ని కట్టుకొని దేవుని దగ్గర ఉంటే నీ జీవితంలో వారికన్నా ఉన్నతంగా దేవుడు చూపిస్తాడు. హల్లెలూయా. మన జీవితాలు మార్చుకోవడానికి దేవుని దగ్గరికి వచ్చాం. కంఫర్ట్ కాదు ఇది, ఖచ్చితత్వం కలిగి ఉండేటటువంటి మార్గం ఇదే కదా. మేము ఆ అరణ్యమందు చచ్చుట కంటే, చెప్పానా ఏమన్నాను? ఈ అరణ్యములో మేము చచ్చిపోయే కన్నా దాసులమైపోవడం గొప్పది. ఇది సర్వసత్యమైన మాట.